అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 2026 సంవత్సరంలో మే నెలలో వచ్చే పండుగలు, శుభ ముహూర్తాల తేదీల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ మే నెలలో అధిక మాసం ఏర్పడుతుంది. ఈ అధిక మాసంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు. కాబట్టి అధిక జ్యేష్ఠ మాసం ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది, అలాగే రోహిణి కార్తె ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది, మరియు డొల్ల కర్తరి, నిజ కర్తరి ఎప్పటి నుండి ప్రారంభం కాబోతున్నాయి, ఇంకా మరెన్నో అద్భుతమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ప్రస్తుతం వైశాఖ మాసం నడుస్తుంది. మే 16వ తేదీ శనివారం వరకు వైశాఖ మాసం ఉంటుంది. ఆ తర్వాత మే 17వ తేదీ ఆదివారం నుండి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభం కాబోతుంది. అయితే ఈ అధిక మాసంలో పెళ్ళిళ్ళు, గృహ ప్రవేశాలు, నామకరణ వేడుకలు ఇలాంటి శుభకార్యాలు అస్సలు చేయకూడదు. అసలు అధిక మాసం అంటే ఏమిటంటే, సాధారణంగా ఒక సంవత్సరానికి 12 మాసాలు మాత్రమే ఉంటాయి. కానీ ఈ 2026లో మాత్రం మొత్తం 13 మాసాలు వచ్చాయి. అంటే ఒక మాసం అధికంగా ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని అధిక మాసం అని అంటారు. మే 17వ తేదీ ఆదివారం నుండి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభమయ్యి జూన్ 15 వరకు ఉంటుంది. అయితే ఈ అధిక జ్యేష్ఠ మాసంలో ఎవరైతే శ్రీ మహావిష్ణువును భక్తితో పూజిస్తారో అలాంటి ఇళ్లలో ధన ధాన్యాలకు, అష్టైశ్వర్యాలకు కొరత లేకుండా ఉంటుందని స్వయంగా ఆ శ్రీ మహావిష్ణువే వరమిచ్చాడట. ఈ ఒక్క నెలలో చేసే విష్ణుమూర్తి పూజలకు 1,000,000 రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. అయితే ఈ అధిక జ్యేష్ఠ మాసంలో పొరపాటున కూడా వివాహాలు నిర్వహించకూడదు. అలాగే శంకుస్థాపన పనులు, ఉపనయనాలు, అన్నప్రాసన వేడుకలు, నూతన వ్యాపారాలు, అక్షరాభ్యాసాలు, పిల్లలకు చెవులు కుట్టించడం ఇలాంటి శుభకార్యాలను ఈ అధిక జ్యేష్ఠ మాసంలో నిర్వహించకూడదు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఈ అధిక మాసం ఏర్పడుతుంది. కాబట్టి ఈ అధిక మాసం రాకముందే ఏమైనా చిన్న చిన్న శుభకార్యాలు ఉంటే వెంటనే వాటిని నిర్వహించుకోండి. ఈ అధిక మాసానికి అధిపతి శ్రీ మహావిష్ణువు. కాబట్టి ఈ అధిక జ్యేష్ఠ మాసంలో ఒక్కసారి విష్ణు సహస్రనామం చదివినా సరే 1,000,000 జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఈ అధిక మాసంలో తప్పనిసరిగా నదీ స్నానం చేయాలని నియమం ఉంది. అంటే మే 17 నుండి జూన్ 15 వరకు ఏదైనా ఒక రోజు పుణ్య నదుల్లో స్నానం చేస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి మోక్ష ప్రాప్తి కలుగుతుందట. అలాగే మన శాస్త్రాల ప్రకారం ఈ అధిక జ్యేష్ఠ మాసంలో తప్పనిసరిగా ఒక బ్రాహ్మణుడికి స్వయం పాకం దానం చేయండి. దీనివల్ల మీ కుటుంబ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. ఇక ఈ మే నెలలో వచ్చే పండుగల గురించి తెలుసుకుందాం. మే 1వ తేదీ శుక్రవారం నాడు వైశాఖ పౌర్ణమి ఏర్పడుతుంది. మే 4వ తేదీ సోమవారం నుండి డొల్ల కర్తరి ప్రారంభమవుతుంది. అలాగే మే 11వ తేదీ నుండి మే 29 వరకు నిజ కర్తరి ఉంటుంది. అయితే మనలో చాలామందికి ఈ కర్తరి గురించి తెలియకపోవచ్చు. ఈ కర్తరీలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి డొల్ల కర్తరి, రెండవది నిజ కర్తరి. అంటే మే 4వ తేదీ నుండి మే 29 వరకు కర్తరీలు ఉంటాయి. ఈ కర్తరి రోజుల్లో పొరపాటున కూడా కొన్ని పనులను అస్సలు చేయకూడదని పండితులు వివరిస్తున్నారు. అవి ఏమిటంటే, నూతన గృహ ఆరంభాలు లేదా నూతన గృహ ప్రవేశాలు చేయకూడదు. అలాగే ఈ కర్తరి సమయంలో పాత ఇంటికి మరమ్మతులు చేయించకూడదు. అలాగే శంకుస్థాపన పనులు, కొత్త ఇంటికి సింహద్వారం కట్టడం, ఇంటిపైన పిల్లర్లు వేయడం కూడా చేయకూడదు. అంటే ఈ కర్తరి సమయంలో మే 4 నుండి 29 వరకు ఇంటి పనులకు దూరంగా ఉండాలి. అదేవిధంగా ఈ కర్తరి సమయంలో చెట్లు నరకడం, భూమిని తవ్వడం అస్సలు చేయకండి. మరీ ముఖ్యంగా ఈ సమయంలో కొత్త వాహనాలు కూడా కొనకూడదు. మే 5వ తేదీ మంగళవారం నాడు అంగారక సంకటహర చతుర్థి ఏర్పడుతుంది. ఇక మే 12వ తేదీ మంగళవారం నాడు హనుమాన్ జయంతి వచ్చింది. ఈ సంవత్సరం మంగళవారం నాడు హనుమాన్ జయంతి రావడం చాలా విశేషం. అలాగే మే 13 బుధవారం నాడు ఏకాదశి ఏర్పడుతుంది. ఇక మే 16వ తేదీన శనివారం నాడు అమావాస్య ఏర్పడబోతుంది. ఈ రోజుతో వైశాఖ మాసం ముగిసిపోతుంది. ఇక మే 25వ తేదీ సోమవారం నుండి రోహిణి కార్తె ప్రారంభం అవుతుంది. మే 31 ఆదివారం పౌర్ణమి ఏర్పడుతుంది. అలాగే ఈ మే నెలలో శుభ ముహూర్తాలకు ముఖ్యమైన తేదీలు తెలుసుకుందాం. మే 1వ తేదీన శుక్రవారం నాడు గృహ ప్రవేశం చేయడానికి అత్యంత శుభముహూర్తం ఉంది. ఈ రోజున శంకుస్థాపన పనులు, భూమి పూజలు చేసుకోవచ్చు. అలాగే మే 2వ తేదీ శనివారం నాడు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి మంచి శుభముహూర్తం ఉంది. మే 3వ తేదీ ఆదివారం నాడు ఎలాంటి శుభకార్యాలైనా చేసుకోవచ్చు. మే 4వ తేదీ సోమవారం నాడు చిన్నపిల్లలకు చెవులు కుట్టించడానికి అత్యంత శుభముహూర్తం ఉంది. అలాగే మే 25 నుండి రోహిణి కార్తె ప్రారంభమై
జూన్ 8వ తారీఖు వరకు రోహిణి కార్తె ఉంటుంది. ఈ రోహిణి కార్తె సమయంలో రోలు పగిలే ఎండలు ఉంటాయి. కాబట్టి నిరుపేదలకు చల్లని నీటిని దానం చేయండి. కొబ్బరి నీళ్లు, పండ్లను దానం చేయడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ రోహిణి కార్తెలో వేప చెట్టును మరియు రావి చెట్టును నాటడం వల్ల యాగం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట. ఈ విధంగా మే నెలలో ఏర్పడే పండుగలు శుభముహూర్తాలు తెలుసుకున్నారు కదా. ఇక మనలో చాలామందికి కొన్ని ధర్మ సందేహాలు ఉంటాయి. కాబట్టి కొన్ని సందేహాల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంటి గుమ్మానికి ఎదురుగా చెప్పులు, చెత్త బుట్టలు ఉంటే మీ ఇంటికి దరిద్రమని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే ఇంటి ప్రధాన ద్వారం నుండి లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది. కాబట్టి ఇంటి ముందు చెప్పులు, చెత్త బుట్టలు, పాత సామాన్లు ఏమైనా ఉంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఎప్పటికీ అడుగుపెట్టదు. అలాగే వివాహమైన ఆడవారు స్నానం చేయకుండా వంటగదిలోకి అడుగు పెట్టకూడదని మన శాస్త్రాలు వివరిస్తున్నాయి. దానికి కారణం ఏమిటంటే మన వంటగదిలో అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది. కాబట్టి స్త్రీలు స్నానం చేయకుండా ఉదయాన్నే వంట చేస్తే దీనివల్ల మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇక ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపం కొండెక్కితే అపశకునమని చాలామంది భయపడిపోతారు. అయితే దీపం కొండెక్కితే వెంటనే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదివి దీపానికి క్షమాపణ చెప్పి కొత్త దీపం వెలిగించండి. ఎలాంటి దోషం ఉండదు. అలాగే మన పాత బట్టలు దానం చేయకూడదని, అలా చేస్తే మన అదృష్టం తగ్గిపోతుందని కొంతమంది అంటూ ఉంటారు. అయితే చినిగిన బట్టలను అస్సలు దానం చేయకూడదు. అలాగే పాత బట్టలు దానం చేసేటప్పుడు వాటిని ఉతికి దానం చేయాలి. లేదంటే మీ అదృష్టం మొత్తం తగ్గిపోతుంది. ఇక మంగళవారం పూట ఎవరికైనా అప్పు ఇస్తే ఆ డబ్బు ఎప్పటికీ తిరిగి రాదని అంటారు. కానీ మంగళవారం పూట మీ అప్పును కొంత తీరిస్తే మాత్రం మీ అప్పు మొత్తం త్వరగా తీరిపోతుంది. ఇక పూజ గదిలో ఉండే దేవుని విగ్రహాలు విరిగినా లేదా దేవుని చిత్రపటాలు పగిలినా వెంటనే తీసేసి వాటిని ప్రవహించే నదిలో కానీ ఏదైనా చెట్టు కింద కానీ పెట్టండి. ఇక పవిత్రమైన తులసి కోట ఎండిపోతే చాలామంది భయపడిపోతూ ఉంటారు. పూజించే తులసమ్మ ఎండిపోతే మీ ఇంటిపై నరదిష్టి ఎక్కువగా ఉందని అర్థం. అలాగే మీ ఇంటికి ఆర్థిక కష్టాలు రాబోతున్నాయని సంకేతం. కాబట్టి తులసి కోట ఎండిపోతే వెంటనే తీసేసి కొత్త మొక్కను నాటుకోండి. ఇక ప్లేట్లో అన్నం వడ్డించేటప్పుడు వెంటనే 3 గరిటెల అన్నం పెట్టకూడదు. కాబట్టి 2 గరిటెల అన్నాన్ని ప్లేట్లో వడ్డించాలి. ఇక రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయని చాలామంది పండితులు చెబుతున్నారు. ఎందుకంటే రావి చెట్టులో త్రిమూర్తులు నివసిస్తారు. కాబట్టి ప్రతి శనివారం రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే శని దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. ఇక వాస్తు ప్రకారం మంచానికి ఎదురుగా అద్దం ఉండకూడదని మన వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే మంచానికి ఎదురుగా అద్దం ఉంటే మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు పెరిగిపోతాయి. ఇక ఒక్కోసారి కలలో పాములు కనిపిస్తాయి. అలాంటప్పుడు చాలామంది భయపడిపోతారు. కానీ కలలో పాములు కనిపిస్తే సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం మీ ఇంటిపై ఉందని, ధనాకర్షణ పెరుగుతుందని నమ్మకం. ఇక సాయంత్రం పూట ఇల్లు ఊడవకూడదు. ఒకవేళ ఊడ్చినా ఇంట్లో ఉన్న చెత్తను బయట పడేయకూడదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.